ఈరోజు స్పెషల్ గోంగూర నిలవ పచ్చడి ఆంధ్ర స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. నేను ఆల్రెడీ ముందుగానే జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, మెంతులు ఇవి మొత్తం 4 కూడా బాగా దోరగా వేపేసుకుని ఆయిల్లోని మిక్సీలో పక్కన పెట్టేసుకున్నాం. ఈ చల్లారేలోపు కల్లా అదే ప్యాన్లోని ఆయిల్ వేసి గోంగూర బాగా మగ్గనిచ్చేయాలి. వాటర్ ఏమి ఉండదు, వాటర్ లేకపోయినా కొంచెం బాగా ఎక్కువగానే మగ్గనివ్వాలి, ఉడకాలి. బాగాను ఉడికాక దాంతో గరిటెతోటి ఇలాగా మ్యాష్ చేస్తూ ఉండాలి. మీ దగ్గర నేనైతే గరిటెతో మ్యాష్ చేసేసాను, మీరు కావాలంటే పప్పు గుత్తితో అయినా చేసుకోవచ్చు. నేనైతే దాన్ని యూజ్ చేయలేదు, ఎందుకంటే నేను మిక్సీ జార్లో వేసేస్తాను కాబట్టి ఇది. నెక్స్ట్ వచ్చి అదే ఉప్పు గట్ట వేసి సరిపడగా ఉప్పు వేసి దాంట్లోని మిక్సీ జార్లోని ఇది బాగా మెత్తగా రుబ్బేసుకోవాలి. తర్వాత ఇది కూడా సపరేట్ అయిపోయింది ప్యాన్లోని, ఇది కూడా మిక్సీ జార్లో వేసుకుని ఇది కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసేసుకున్నాక తాలింపు వేసుకోవచ్చు. తాలింపుకి కావాల్సినవి పచ్చెనపప్పు, మినపప్పు, ఎల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు. తాలింపు చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఆయిల్ ఎక్కువ పడుతుంది దీనికి, నిలవ పచ్చడికి ఆయిల్ కూడా మీరు ఎక్కువ యాడ్ చేసుకోండి. అది కూడా వేరుశనగ ఆయిల్ పడుతుంది ఎక్కువగా. వేరుశనగ ఆయిల్ అయితే కొంచెం చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ట్రై చేయొచ్చు. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.